నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అక్కడ జరుగుతున్న గొడవలనేవి ఇంకా అదే విధంగా కొనసాగుతూ ఉన్నాయి. అలాగే ఇటువైపు ఢిల్లీలో చూసుకుంటే కనుక కేజ్రీవాల్‌కి సంబంధించిన ఇష్యూ అనేది ఇంకా పెరుగుతూ ఉంది. స్వాతి మల్వాల్‌కి సంబంధించింది. సో, ఇష్యూస్ పైన మనతో మాట్లాడడానికి, దానిపైన విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ సార్. సార్‌తో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే. సార్, ఏపీలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ గొడవలేంటి అసల? మళ్ళీ వీటికి సంబంధించి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 15 డేస్ వరకు కేంద్ర బలగాలు ఏవైతే ఉన్నాయో అవి రిజల్ట్ తర్వాత 15 డేస్ వరకు కూడా ఉంచాలన్నారు. అసలు ఇంత ఇష్యూ ఎందుకు రన్ అవుతుంది? ఇప్పుడు నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ ఎలక్షన్‌ల కన్నా కూడా అసెంబ్లీ ఎలక్షన్‌లు చాలా సెన్సిటివ్. అవును సార్. ప్రతిసారి కూడా. ముఖ్యంగా 2019 వైసీపీ అండ్ తెలుగుదేశం కూటమి పోటీ చేసినప్పుడు కూడా ఇటువంటి టెన్షనే ఉన్నది. అయితే ఈసారి ఆ టెన్షన్స్ ఇంకా పెరిగిపోయినాయి ఎన్నికలకు ముందే. ముఖ్యంగా వైసీపీ వర్సెస్ తెలుగుదేశం, వైసీపీ వర్సెస్ జనసేన, వీళ్ళ మధ్య ఉన్న ఈక్వేషన్స్ పొలిటికల్ రైవలరీలు కాకుండా పర్సనల్ రైవలరీ లాగా, అంటే రాజకీయ ప్రత్యర్థులుగా కాకుండా రాజకీయ శత్రుత్వం అనేది ప్రబలిపోయింది. సో సహజంగానే అసలు ఎన్నికల ప్రచారంలోనే హింసాకాండ జరగచ్చు అని ఒక దశలో భయాందోళన వ్యక్తమైనాయి. ఏమండి, అది 1-2 చోట్ల జరిగినాయి కూడా. కానీ తర్వాత రాను మొత్తం మీద 1.5 రోజులు ప్రచారం అయిపోయింది. ఇక పోలింగ్ రోజు కూడా చాలా భయానకమైన పరిస్థితి ఉండొచ్చు అని భయపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దానికి తగ్గట్టు ఎలక్షన్ కమిషన్ కూడా ముందస్తు ఏర్పాట్లు చేసింది. మొదట్లో కొంచెం తాత్సారం చేసింది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి గైడ్ లైన్స్ రావటము, ఎప్పటికప్పుడు అక్కడ స్థానికంగా ఉన్న జిల్లా స్థాయి అధికారులు మారుస్తూ ఉండటము, దానివల్ల కొంతలో కొంత ఆగింది. కానీ మొత్తం మీద సాయంత్రానికి పోలింగ్ క్లోజింగ్ టైంకి డెఫినెట్గా ఈ పల్నాడు జిల్లా లాంటి పల్నాడు జిల్లా, 2 అనంతపూర్, ముఖ్యంగా అనంతపూర్లో తాడిపత్రి ఆ ఏరియాల్లో అయితే హింసాకాండ జరిగే అవకాశాలు ఉన్నాయని ముందటి నుంచి ఊహిస్తున్నది. దానికి తగ్గట్టే పల్నాడు జిల్లాలో ఏంటంటే ప్రతిసారి ఎలక్షన్ల తర్వాత కూడా గొడవలు జరుగుతుంటాయి. ముఖ్యంగా పోలింగ్ జరిగిన రోజు రాత్రి జరుగుతుంటాయి, పొద్దుపోయిన తర్వాత కూడా ఇళ్ల మీద దాడులు జరుగుతుంటాయి, వ్యక్తుల మీద దాడులు జరుగుతుంటాయి. ఏమండి, అట్లాగే పోలింగ్ అయిన మర్నాడు నుంచి కూడా ఆ కక్షలు కార్పణ్యాలు అక్కడ ఉన్నది ఇవాటి రోజు నుంచి కాదు, అది ఎప్పటి నుంచో అక్కడ నడుస్తున్నది. సో అదే అలవాటు ప్రకారం కొనసాగుతాయని భయపడ్డ మాట వాస్తవమే. అయితే ఈసారి పోలీసు వ్యవస్థ వైపు నుంచి కూడా ఎక్కువ అపవాదు ఎదురవుతున్నది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ చాలా నిస్తేజంగా ఉండిపోయింది, వన్ సైడెడ్గా ఉండిపోయింది, ఒక పక్షానికి కొమ్ముగాస్తూ ఉండిపోయిందని ఇటు తెలుగుదేశము అటు వైసీపీ ఇద్దరు కూడా పోలీసు వ్యవస్థని అండ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే సిఎస్, ప్రభుత్వ యంత్రాంగానికి చీఫ్ సిఎస్, వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషనర్ అధీనంలోనే పనిచేయాలి. సో ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల ప్రకారం వాళ్ళు చేయాలి. అసలు ఎలక్షన్ కమిషనర్ ఆదేశాలను వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారా లేదా అనేది కూడా ఒక సందేహాస్పదంగా ఒక దశలో తయారైంది. సో ఇన్ని అవాంతరాల మధ్య ఎన్నికల సందర్భంగా, పోలింగ్ అయిన తర్వాత కూడా వైలెన్స్ జరగచ్చు అనేది ఈవెన్ సామాన్య ప్రజానీకంలో కూడా ఒక అభిప్రాయం బలపడింది. కానీ అదృష్టవశాత్తు ఏంటంటే జనం ఒక 4-5 నెలల క్రితం నుంచి ఊహించినంత ఎక్కువ వైలెన్స్ అయితే జరగలేదు. ఇప్పుడున్న వైలెన్స్ ఏదో గాయపట్టాలు, రక్తం గారటాలు, కాళ్ళెరగటాలు తప్ప డెత్లు లేవు, చనిపోయిన ఉదంతాలు లేవు. అసలు మామూలుగా అయితే అసలు ఎలక్షన్స్ లో అటువంటివి చాలా భయానకంగా ఉండాలి. ఒక వైసీపీ, ఒక తెలుగుదేశం మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం చూస్తే అటువంటి వాతావరణాన్ని ఊహించారు జనం. కానీ నిజానికి పాపం అదేమీ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగినట్టు లెక్క. కాకపోతే ఏంటంటే ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక తాడిపత్రి అండ్ ఒక తిరుపతి, అదే తిరుపతి అంటే చంద్రగిరి ఏరియా నియోజకవర్గము, ప్లస్ ఇక్కడ పల్నాడు జిల్లాలో కూడా గురజాడ అండ్ మాచర్ల, ఈ నరసరావుపేట, ఈ లిమిటెడ్ సర్కిల్లోనే ఎక్కువ సెంట్రలైజ్డ్ అయి ఉంది వైలెన్స్. సో దీనికి సంబంధించి 3 రోజులు అవుతున్నా సరే జరగకపోయేసరికి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మేల్కొని అక్కడ సిఎస్ నను, డీజీపీని, ఆ ఇంటెలిజెన్స్ ఐజీని పిలిచింది. మొన్న వెళ్ళొచ్చారు, నిన్న వెళ్ళొచ్చారు. సో ఎలక్షన్ కమిషన్ చాలా తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవైపు వైలెన్స్ జరుగుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారు, మీరేం చేయలేకపోయినారు, ఎందుకని చేయలేకపోయినారని నిలదీసింది కూడా.
దాంతో పాటు అంతటితో సరిపెట్టకుండా యాక్షన్ కూడా తీసుకుంది. ఓకే సార్. ఒక 2 ఎస్పీలని సస్పెండ్ చేసింది. అవును. ఒక కలెక్టర్నేమో బదిలీ చేసింది. ఇంకొక ఎస్పీని బదిలీ చేసింది. బదిలీ చేయడంతోనే సరిపెట్టకుండా ఈ నలుగురి మీద ఒక సిట్, అంటే కేవలం ఈ యాక్షన్ తీసుకొని వదిలేస్తే ప్రయోజనం ఏముంది? అసలు ఎందుకు జరిగింది ఏంటి, దీనికి ఎవరు బాధ్యులు అనేది తెలియకపోతే ఏమండి నిందితులు ఎవరో తెలియాలి కదా. సో అందుకోసమని సిట్ ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని 24 గంటల్లో ఏర్పాటు చేసి ఈ 2 రోజుల్లో రిపోర్ట్స్ అడిగింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సో ఇప్పుడు 2 రోజుల్లో ఆ రిపోర్ట్స్ కనుక వస్తే వాళ్ళు ఆ సిఎస్ అండ్ డీజీపీ ఇక్కడికి అమరావతి రాగానే ఆ సిట్ ఫార్మేషన్ అది ఆ ఫాలో అప్ యాక్షన్స్ తీసుకున్నారు. సో ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసలు పోలీస్ అధికారుల వైపు నుంచి ఏం జరిగింది, ఎక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. ముఖ్యంగా వైసీపీ వాళ్ళేమో పోలీస్ అధికారులంతా జిల్లా యంత్రాంగం అంతా వైసీపీ అండ్ కూటమి వైపే పనిచేశారు అని చెప్పి వైసీపీ ఆరోపిస్తున్నది. తెలుగుదేశం వాళ్ళేమో వైసీపీ వైపు పనిచేశారు చేస్తున్నది. సో ఇందులో అసలు ఎవరిది నిజమో ఎవరిది అయితే అన్ని చోట్ల ఒకే రకంగా ఉండకుండా కొన్ని చోట్ల ఒక్కొక్క వైపు మొగ్గు చూపుతున్నట్టుగా అనిపిస్తున్నది. ఎందుకంటే కొన్ని ఏరియాల్లోనేమో వైసీపీ వాళ్ళు చొరవ తీసుకుంటే దాడులకి, కొన్ని ఏరియాలో తెలుగుదేశం వాడు చొరవ తీసుకున్నారు. ఇది కనిపిస్తున్నది మనకి. వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి, వీళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి. సో దీన్ని బట్టి ఏంటంటే అసలు ఎక్కడ జరిగింది, ల్యాప్సెస్ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ ఉన్నది తెలియాలంటే ఫుల్ ఎంక్వైరీ జరిగితే తప్ప తెలియదు అని చెప్పి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. అది వచ్చిన తర్వాత కానీ తెలియదు. ఇక ఈలోపు ఏంటంటే రేపు రిజల్ట్స్, ఇంకా ఈ వైలెన్స్ ఇంతటితోనే ఇవాళ నిన్న నుంచి మోరార్లెస్ కొంచెం సద్దుమడిగింది కానీ ఇక అంతా అయిపోయింది కదా అని మనం ప్రశాంతంగా ఉండలేము, లైట్ గా తీసుకోలేము. ఎందుకంటే అది నివురు కప్పిన నిప్పులాగా, ముఖ్యంగా ఈ పల్నాడు జిల్లాలో వైలెన్స్ ఎప్పుడు నివురు కప్పిన నిప్పులాగానే ఉంటుంది. ఇవాళ పేపర్ లో చూస్తుంటారు, నిన్ననే ఆ ఫోటోలో వచ్చినాయి ఈ నాటు బాంబులు, ఈ పెట్రోల్ బాంబులు, ఇవన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే గొడ్డళ్ళు, వేట కొడవళ్ళు, ఇవన్నీ నిన్న మొన్న రోడ్ల మీద స్వైర విహారం చేసినవే ఏమి. సో అదంతా నివురు కప్పిన నిప్పులాగా ఇంటింట్లోనూ, కొన్ని ఏరియాల్లో అయితే సెన్సిటివ్ ఏరియాల్లో ఇంటింట్లోనూ ప్రతి ఇంట్లోనూ కూడా బాంబులు బకెట్లో పెట్టి ఉంచుతారని చెప్పి ఇదివరకు ఒకనొకప్పుడు మనం రాయలసీమలో అట్లా ఉండేదని చెప్పి 60s 70s లో అని మనం విన్నాం. కానీ ఇప్పుడు మాచర్లో కూడా అటువంటి వాతావరణమే ఉన్నది, నివురు కప్పిన నిప్పులాగా ఉన్నది. సో ఇది ఎంతకాలం ఆగుతుంది ఇట్లా అనేది చాలా అది ఊహకందని విషయంగా అయితే మాత్రం ఉన్నది. ముఖ్యంగా రేపు జూన్ 4వ తారీఖు రిజల్ట్స్, మళ్ళీ అదొక పెద్ద పోలింగ్ ఎంతటి ప్రమాదకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసిందో ఆ రిజల్ట్స్ కూడా ఆ రోజు అంతే స్థాయిలో జరిగిన ఆశ్చర్యం లేదు. గెలిచిన వాళ్ళు ఆనందంలో ఉంటారు, ఓడిన వాళ్ళు దైన్య స్థితిలో ఉంటారు. కాబట్టి ఓడిన వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేస్తారని అనుకోవటానికి లేదు. గెలిచిన వాళ్ళు కూడా ఆ ఆనందంలో ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడం కోసం వాళ్ళకి ఇదే ఇప్పుడు సదవకాశం కాబట్టి, గవర్నమెంట్ వాళ్ళదే వస్తుంది కాబట్టి ఇక మనకి ఎదురే ఉంటుందిలే ఉద్దేశంతో వీళ్ళు కూడా దాడులు చేయొచ్చు. సో రేపు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా దాడులకైతే అవకాశం ఉన్నది. అందుకనే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దీన్ని ముందుగానే పసిగట్టి రేపు జూన్ 4 తర్వాత కూడా వైలెన్స్ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దాదాపు 15-20 రోజుల వరకు సెంట్రల్ ఫోర్సును దించి, పోలీస్ ఫోర్సును దించి, మిలిటరీని దించి అక్కడ రక్షణ చర్యలు పటిష్టంగా చేయమని చెప్పి ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. సో ఇంతటి భయానకమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో అంతటా లేకపోయినప్పటికీ కూడా 2-3 జిల్లాల్లో అయితే కేంద్రీకృతమై ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మొత్తానికి వచ్చేటప్పటికైతే ఇటు మనం ఏపీలో చూసుకుంటే కనుక ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రతి ఇంట్లో కూడా బాంబులు పెట్టే అంత ఇదిగా మనకి మాచర్ల నియోజకవర్గంలో కానీ ఈ విధంగా కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఇంకా ఎలక్షన్స్ అయిపోయి దానికి తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి అనే ఆలోచనతో ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 15 days వరకు కేంద్ర బలగాలు ఉండాలి అని చెప్పి కేంద్రం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఇవాల్టి విశ్లేషణ. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.